సహాయం చేయండి. దుష్టుడు మళ్ళా మీరు ముట్టుకుండగా ప్రభా ఇది అమూలమైన రక్షణ నాయన. దుష్టుడు పాడు చేయకుండా చివరి వరకు ప్రభా దాన్ని కాపాడుకుంటూ మీ శక్తి వరకు అనుగ్రహించమని దైవజనుల చేతుల్లో మీ చేతులు కలపండి. తీసుకున్న వరకు ధైర్యం దయచేది. పరిశుద్ధాత్మ మీరు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నుంచి ఆస్తున్నాను ప్రభా. ఈ రేవులో ఇంకా అనేక మంది రక్షణ పొందుకొని కృప చూపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి నా సంకటములన్నీ తీరిపే సంహారదుతానన్న సాగిపోయే. నా సంకటములన్నీ తీరిపే సంహారదుతానన్న సాగిపోయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరుడా నీ పేరు బాబు మీరు బాబు వెంకటేష్ గారు మీ యేసు ప్రభుని మీ దేవుడిగా నమ్ముతున్నారా? దయచేసి అందరూ వినాలి. మీరు సాక్ష్యం దయచేసి ఎవరు మాట్లాడకండి, అందరూ మౌనంగా ఉండండి. వెంకటేష్ గారు మీరు దేవుడిని యేసు ప్రభుని దేవుడిగా నమ్ముతున్నారా? ఆయన మీ పాపముల కొరకు కల్వరి శిలువలో చనిపోయి మరణించి రక్తం కార్చాడు నమ్ముతున్నారా? ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని లేచాడు నమ్ముతున్నారా? మరి ఆయన పరలోకంలో ఉన్నాడు, తిరిగి మరలా భూమి మీద తన సంఘం కొరకు వస్తాడు. ఆ రోజు మనల్ని తీసుకుని వెళతాడు పరలోకాన్ని. నమ్ముతారా? మరి ఆయన వచ్చే వరకు మీరు దేవుని మందిరానికి వెళ్తూ క్రైస్తవుడిగానే ఉంటావా? మన సహోదరుడు వెంకటేశ్వరరావు గారు సంఘం ఎదుట దేవుని ఎదుట క్రీస్తుని కూర్చి బహిరంగంగా ఒప్పుకున్నందున తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి ఇతనికి నీటి బాప్తిసం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీ కుమారుడు వెంకటేశ్వరుడు నిన్ను అంగీకరించాడు. యేసు ప్రభు అని తన నోటితో ఒప్పుకుని హృదయం మంది విశ్వసించితే అతడు రక్షించబడతాడని చెప్పు. ఇదిగో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడి అన్నావు. ఇదిగో నమ్మి బాప్తిసంలోనికి వచ్చాడు. ఈ బిడ్డను సంపూర్ణంగా మీరు రక్షించండి. సంపూర్ణమైనటువంటి తన ప్రతి పాపమును క్షమించండి. తెలిసి తెలియక చేసిన ప్రతి దోషమును క్షమించి ఈ రక్తంలో కడిగిన బిడ్డగా అంగీకరించండి. యేసు దివ్య నామమున అడుగుతున్నాను తండ్రి. వెంకటేశ్వర అనే మన సహోదరుడికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క నామములోనికి బాప్తిసం ఇస్తున్నాను. రక్షణ పొందితం నా సంకటములన్నీ తీరిపోయి సంహారదుతానన్న